కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేయనున్న సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దక్షిణ భారతీయ సాంస్కృతిక కేంద్రంగా దీనికి నామకరణం చేశారు. ఈ వేదిక ద్వారా సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలను మరింత ప్రోత్సహిస్తూ వాటిని తర్వాత తరాలకు చేర్చేలా కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ విభూషణ్ పొందిన వెంకయ్య నాయుడు కేంద్ర ప్రభుత్వం తరపున సన్మానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గాన గంధర్వుడు ఘంటసాల శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారతీయ కళా మండపం ఆడిటోరియంను నిర్మించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించిందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల కళారూపాలను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఎంతో కీలకం కానుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను, చారిత్రక కట్టడాలను పునర్వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ పట్టణానికి హెరిటేజ్ సిటీ గుర్తింపునిస్తూ వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈరోజు హైదరాబాద్లో 3 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. రెండవది ఇక్కడ భారత కళామండపం పేరుతో ఒక కల్చరల్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. మరి తెలుగు జాతి గర్వించదగ్గటువంటి ప్రముఖ గాయకుడు, స్వతంత్ర సమరయోధుడు, ఆ రోజు స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళినటువంటి మహానుభావుడు పద్మశ్రీ మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరుతో ఈరోజు ఒక ఆడిటోరియం కూడా మన యొక్క ఎదురుగానే సీసీ ఆటోను నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయోధ్య రామ మందిర పునర్నిర్మాణ కార్యక్రమంతో దేశంలో మళ్ళా భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, హిందూ సాంస్కృతిక పునరుజ్జీవనానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గౌరవిస్తున్నారు అనేది భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం నేటి అవసరం. ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది. ఆ ప్రపంచానికి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన కళలను, మన పద్ధతులను, మన రీతులను వీటన్నిటినీ మనం ప్రపంచానికి అందజేయాలంటే దానికి ఈ సాంస్కృతిక కేంద్రాలు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అందరికీ కూడా మనం చేస్తున్నాం.